వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. అంటార్కిటికాలో కరుగుతున్న మంచు రహస్యాన్ని భారత శాస్త్రవేత్తలు కనుగొన్నారు. 2015 వరకు మోస్తరుగా కరిగే మంచు 2016 నుంచి ఎక్కువైంది. 2023లో 16.98 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్ల మంచు కరగడం విపత్తు సంకేతంగా మారింది. దీనిపై మరింత సమాచారం మీకోసం. డాక్టర్ బాబుల జన ఆధ్వర్యంలోని నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్, బ్రిటిష్ అంటార్కిటిక్ సంయుక్తంగా జరిపిన పరిశోధనలో అంటార్కిటికాలో పెను మార్పులు సంభవించాయని తెలుసుకున్నారు. సముద్ర ఉపరితలంపై వీచే వేడి గాలులు ఐస్ పరిమాణాన్ని తగ్గిస్తోందని కనుగొన్నారు. వాతావరణ మార్పులు, అల్పపీడనం, ఉత్తర దిశలో బలమైన గాలులు ఐస్ కరగడానికి కారణంగా చెబుతున్నారు. వాతావరణ మార్పులతో పాటు సముద్రంలోని రాకాసి కూడా ధ్రువ ప్రాంతంలో సైక్లోన్లను తావిస్తుందన్నారు. వెడ్డెల్ సముద్రం దగ్గరలోని 256 కిలోమీటర్లు మంచు కొద్ది రోజుల్లోనే తుడిచిపెట్టుకుపోయిందన్నారు. ఇప్పటి వరకు అంటార్కిటికాలో ఇంగ్లాండ్ దేశమంతా మంచు కొట్టుకుపోయిందన్నారు. కరిగిన మంచు సముద్ర మట్టాలను పెంచడమే కాకుండా దక్షిణ సముద్రాల పర్యావరణంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. మంచును పరిరక్షించడం ద్వారా భూతాపాన్ని కూడా తగ్గించగలమని సైంటిస్టులు చెబుతున్నారు. శాటిలైట్ చిత్రాలను పరిశీలించి వాతావరణాన్ని అంచనా వేస్తున్నారు. శీతోష్ణ స్థితి వైవిధ్యం, మానవ తప్పిదాల మధ్య ఉన్న పరస్పర చర్యలను మరింత పరిశీలిస్తేనే ఈ సంక్లిష్ట పరిస్థితిని అడ్డుకోగలమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.